తెలంగాణ జై తెలంగాణ. గౌరవనీయులు రెండు సార్లు ఈ గడ్డ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై మూడవసారి మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆశీస్సులతో గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో మూడోసారి ఎన్నికై మీ ముందున్న ప్రభాకర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారికి అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. వారికి అదేవిధంగా నా ఈ విజయాన్ని భుజ స్కంధాల మీద వేసుకొని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కి నేను గెలిపించి వెంకట్రామరెడ్డిని గెలిపించి పార్లమెంటుకి పంపించే బాధ్యత మన ట్రబుల్ షూటర్ సారు మన గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీర్ హరీశ్రావు గారు నా గురువు వారికి అధ్యక్షత వహిస్తున్న వారికి ముఖ్య అతిథిగా వచ్చిన వారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న ఒంటేరు యాదవరెడ్డి గారు ఎమ్మెల్సీ గారికి అట్లాగే వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ గారికి అదేవిధంగా మన పెద్దలు గౌరవనీయులు అనుభవజ్ఞులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఫారూక్ హుస్సేన్ గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ వనితా భూమిరెడ్డి గారికి అదేవిధంగా వంశీ కృష్ణ గౌడ్ గారికి మన పెద్దలు అనుభవజ్ఞులు మనోహర్ రావు గారికి అదేవిధంగా వెంకట నరసింహారెడ్డి గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన మన మాజీ సర్పంచులు ఎంపీటీసీలు సొసైటీ అధ్యక్షులు అదేవిధంగా జడ్పీటీసీలు వేదిక మీద ఉన్న ఎంపీపీలు అండ్ వేదిక మీద ఉన్న అందరూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ సమావేశానికి వచ్చిన అందరి కార్యకర్తలకు నాయకులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఇలా చాలా సంతోషం ఈ దుబ్బాక నియోజకవర్గం నుంచి మాట్లాడడం, ఇంత అశేష మన కార్యకర్తల ముందు మాట్లాడడానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే పనిచేసి మీలో ఒకటినై మీ కుటుంబ సభ్యునిగా ఉండి నిరంతరం కలెక్టర్గా ప్రజాసేవలో మీ అందరు ఎప్పుడొచ్చినా కూడా ఖచ్చితంగా పలికే విధంగా ఉండి ప్రతి పనిని ప్రతి అభ్యర్థనను అర్థం చేసుకొని తక్షణమే పరిష్కారం చేసే మార్గంలో మీ అందరి నుంచి నేను పనిచేసిన వ్యక్తిని. ఇక్కడ ఈ గడ్డ మీద ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబ సభ్యులకి బాగా పరిచయం ఉన్న వ్యక్తిని, కుటుంబంలో ఒక వ్యక్తిగా నన్ను మీరందరూ ఆదరించారు. నా 25 సంవత్సరాల పదవి కాలంలో 11 సంవత్సరాలు ఈ మెదక్ జిల్లా గడ్డలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మీతోని పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ఈ గడ్డకి మీ అందరికి కూడా శిరస్సు వహించి నమస్కరిస్తా ఉన్నాను. ఇవాళ మీ ఆశీస్సులే నా పనితనాన్ని మెచ్చి మీరందరూ కూడా అంగీకరించారు కాబట్టి ఈ 11 సంవత్సరాలు మీ దగ్గర పనిచేసే అవకాశం నాకు వివిధ ప్రభుత్వాలు కల్పించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు ఈ దుబ్బాక నియోజకవర్గంలో కూడా నేను అభివృద్ధిలో పాల్గొన్నాను. జిల్లా కలెక్టర్గా నేనున్నప్పుడు ఒకటి రెండు విషయాలను చెప్తాను. సిద్దిపేట జిల్లా మనందరం కలిసి ప్రజాప్రతినిధులు, ప్రజలు, ప్రభుత్వంలో ఉన్న సహ ఉద్యోగులు, అదేవిధంగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన హరీష్ రావు గారు, మన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కలిస్తే మనం సిద్దిపేట జిల్లాను భారతదేశ పటంలో ఇవాళ నిలపగలిగామా లేదా చెప్పండి. అది ఒప్పుకుందామా? భారతదేశంలో 728 జిల్లాలు సుమారుగా ఉన్నాయి. ఆ నంబర్ మారుతుంటుంది, కొత్త జిల్లాలు అయినే ప్రక్రియ ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది. ఆ సుమారుగా 728 జిల్లాలలో ఇవాళ సిద్దిపేట జిల్లా మొదటి 10వ స్థానంలో ఉన్నదంటే కూడా మీ అందరి పరిచయాలు, మీ అందరి సహకారం, ప్రభుత్వ సహకారంతో కలెక్టర్గా నేను పనిచేసినందుకు అవకాశం వచ్చిందని చెప్పి నేను సగర్వంగా మీ ముందు తల వంచుకొని మనవి చేస్తూ ఉన్నాను. నాకు ఆ అవకాశం మీరు మళ్ళీ ఇచ్చినట్టయితే, నాకు ఆ అవకాశం మీరు మళ్ళీ ఎంపీగా ఇచ్చినట్టయితే, ఒక కలెక్టర్గా పనిచేసిన అనుభవం, ఒక అధికారిగా సుదీర్ఘ కాలంలో ఈ ప్రాంతంలో పనిచేసి ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి కుటుంబంలో భౌగోళిక పరిస్థితులు అర్థం చేసుకొని ఏ ప్రజలకు ఏం కావాలి,
ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా ప్రభుత్వంతోని అనుసంధానం చేసుకొని ప్రజలకు అనుసంధానం చేసుకొని ప్రజల సమస్యలు ఏ విధంగా త్వరితగతిన పరిష్కరించే మార్గం కలుగుతుందో అనే దానిలో నా అభ్యర్థాన్ని మీరు చూడండి, నా పనితనాన్ని మీరు చూశారు. ఎంపీగా నా పనితనాన్ని కూడా చూడాలని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. నాకు ఆ గొప్ప అవకాశం అంటే ఒక కలెక్టర్గా పనిచేసి ఒక ఉన్నతాధికారిగా పనిచేసి ఎంపీగా నన్ను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నన్ను గుర్తించి బీఆర్ఎస్ పార్టీ నన్ను కాంటాక్ట్ చేయమని అనేటప్పుడు నాకు పెద్ద అవకాశం కలిగింది. ఇవాళ నా అవకాశం ఏంటంటే ఖచ్చితంగా ఈ మెదక్ గడ్డ మీద ఉన్న సమస్యలను పార్లమెంటులో గలం విప్పి ఖచ్చితంగా చెప్పే అవకాశం నాకు ఉంది. నేను ఆ పనిలో సక్సెస్ఫుల్గా విజయవంతంగా అందరికన్నా మెండుగా చేసే అవకాశం నాకు ఉందని చెప్పేసి నేను ఈ గడ్డ మీద నుంచి మీ అందరినీ కోరుతా ఉన్నాను. నా అనుభవమే నాకు పనిస్తుంది. నా మంచిగా సౌమ్యుడిగా కలిసిమెలిసి అందరితో నుండి ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకున్న వ్యక్తిగా ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకున్న అధికారిగా ఈ ప్రాంత సమస్యలను పార్లమెంటులో ఖచ్చితంగా గలం విప్పి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మన పార్లమెంటుకు అందరికన్నా ఎక్కువ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా ఒక మానవతా కోణం కూడా ఉండాలి. ఒక వాళ్ళకి మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉన్నాం, ఒక అధికారిగా మనం పనిచేస్తూ ఉన్నప్పుడు మనం అధికారి అనే ఉద్యోగం ఒక భగవంతుడు ఆ జన్మకిచ్చిన అవకాశం. ఆ భగవంతుడు ఆ జన్మకిచ్చిన అవకాశం ఏంటంటే అధికారిగా నీ ఉద్యోగ బాధ్యత సరిగా చెయ్యు. అధికారిగా నీవు అధికారం నీ హక్కు కాదు. అధికారిగా నిన్ను ప్రభుత్వం ఏదైతే నియమించిందో అది నీకు హక్కు కాదు, అది నీ బాధ్యత అని నేను ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా నేను హక్కుగా భావించలే, నా బాధ్యతగా భావించిన. అందుకొరకే మీరు చూశారు కలెక్టరేట్లో నేనున్నప్పుడు, కలెక్టర్గా ఉన్నప్పుడు రోజు కనీసంగా 500 మంది 600 మంది నా కొరకు ఎప్పటికి కూడా రాత్రి 11 వరకు ఉండేవాళ్ళు. కలెక్టరేట్ ఎప్పుడు కలకలలాడేది. ఎందుకు కలకలలాడేది అంటే ప్రజలకు నమ్మకం. ఈయనను కలిస్తే పని అయితే చేస్తాడు, పని కాకుంటే తిప్పించుకోడు, అప్పటిదప్పుడు చెప్పేస్తాడనేది నమ్మకం ఉంది. సో నేను మళ్ళీ సువినయంగా మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా, నన్ను మీరు అవకాశం ఇవ్వండి. ఈ దుబ్బాక నియోజకవర్గంలో మొన్న ప్రభాకర్ అన్నకి మన హరీష్ రావు గారి ఆధ్వర్యంలో, పెద్దలు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో 55,000 మెజార్టీ ఇచ్చిన వాళ్ళు ఈ హాల్లోనే ఉన్నారు. ఈ హాల్లో ఉన్న మీరందరూ కలిస్తే 55,000 మెజార్టీ ఇచ్చి మన ప్రభాకర్ అన్నని గెలిపించిండ్రు. మరి నన్ను 55,000 కన్నా మించి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారా లేదా అనేది మీ నుంచి నేను వినాలి. గెలిపిస్తారా? గెలిపిస్తారా? నేను మీ మనిషిని నమ్ముతారా? తప్పకుండా. చాలా సంతోషం. మీరు ఏకకంఠంతో నన్ను గెలిపిస్తా అని ఇవాళ చెప్పినందుకు నా గుండె నిండిపోయింది. తప్పకుండా మీతోని శిరస్సు వహించి మీ అందరితో పాటు ఉండి పనిచేస్తానని చెప్పి నేను ఈ సభా వేదికగా నేను ఇవాళ మీ ముందు నేను ఒక మాట ఇస్తా ఉన్నా. నేను వెంకట్రామరెడ్డి అన్నా అంటే మాట తప్పడు అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నేనేదో ప్రజాసేవ, నాకు ఒక పెద్ద అవకాశం, ప్రజల మధ్యలో ఉండి పనిచేసిన కలెక్టర్గా పార్లమెంటులో కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల గొంతు వినిపించే అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. నాకు ఇంకా దుబ్బాకతో ఒక ప్రత్యేక అనుభవం ఉంది. దయచేసి ఒక 2 నిమిషాలు ఆ విషయం చెప్తా. నేను జాయింట్ కలెక్టర్గా 2014-15లో సంగారెడ్డిలో ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఆకారం గ్రామం ఇక్కడ ఉంటుంది. ఆకారం గ్రామం పేరు ఆకారం. ఆకారం గ్రామంలో రాధా రాధిక అని 2 చిన్న అమ్మాయిలు, పద్మశాలి కుటుంబం. రాధా రాధిక అని చిన్న అమ్మాయిలు ఆ రోజు 4వ తరగతి 5వ తరగతి చదువుతూ ఉన్నారు వాళ్ళు. ఆ రోజు కొంతమంది గ్రామస్తులు, అదేవిధంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మేడం నేను జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రజావాణిలో తీసుకొని రావడం జరిగింది. రాధా రాధిక అనాథలైపోయినరు. రాధా రాధిక తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయినరు,
2 ఆడపిల్లలు వాళ్ళ విద్యను వాళ్ళకు భోజనం పెట్టే అవకాశం ఊళ్ళో ఎవరు కూడా లేని పరిస్థితి, వాళ్ళ బంధువులు ఉన్నా కూడా నిరుపేద కుటుంబంలో ఉన్నారు తప్పితే వారిని 2 ఆడపిల్లలను పెంచే అవకాశం లేని పరిస్థితిలో కొంతమంది గ్రామ పెద్దలు, అక్కడున్న స్కూలు టీచరు ఈ రాధారాధికలను 2014లో నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజు నేను నా హృదయం చెలించి ఆ రోజు ఇమీడియట్గా అప్పటిదప్పుడు వాళ్ళని డాక్టర్ పరీక్షలు చేయించుకొని ఆరోగ్య విటమిన్ తక్కువ ఉన్నది, శారీరకంగా బాగా లేరు వాళ్ళు, అప్పటిదప్పుడు పరీక్షలు చేయించి బాల సదనంలో పెట్టి ఒక మంచి చదువు చదివించాను. అదృష్టం కొద్దీ మళ్ళీ నాకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ అయినప్పుడు ఆ రాధారాధికలను సంగారెడ్డి నుంచి నా దగ్గర ఉండాలి, వాళ్ళిద్దరు నా హృదయంలో ఉన్నారు, వారిద్దరు నా బిడ్డలాంటి పిల్లలు, మరి నా బిడ్డలను నేను సంగారెడ్డిలో వదిలిపెట్టి సిద్దిపేటకి ఏ విధంగా పోతా అని చెప్పి ఆలోచించి ఆ రోజు వాళ్ళిద్దరిని నేను మళ్ళీ సిద్దిపేట బాలసదనంలో పెట్టాను. ఆ రోజు 4వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చదువుకున్న పిల్లలు, పెద్ద అమ్మాయి ఇవాళ MBA కంప్లీట్ చేసింది, ఇవాళ MBA చదివిపించా. అన్నీ అనుకలిస్తే భగవంతుడు నా వెంట ఉంటే నా ఎలక్షన్ల ముందు ఆ అమ్మాయిని హైదరాబాద్లో ఒక IT కంపెనీలో జాబ్ ఇప్పిస్తానని చెప్పి నేను మీ అందరి ముందర చెప్తా ఉన్నాను. ఆ రోజే నేను చెప్పాను, మీ 2 అక్కచెల్లెళ్ళు నా బిడ్డలు, నేను నాలాగా బిడ్డల్లాగా చూసుకుంటా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 8.5 సంవత్సరాల నుంచి వారి ప్రతి జన్మదినం నా సమక్షంలో అయింది, నా ఇంట్లో కొన్నిసార్లు అయింది, వాళ్ళ బాల సదనంలో కొన్నిసార్లు అయింది. ఇంకొక విషయం చెప్తా, మరి ఆ తోటి పిల్లలు అందరిలాగా ఉండాలి. ఆ రోజు నుంచి ఈ రోజు నాటికి ఏనాడు కూడా 50,000 70,000 తక్కువ లేకుండా ఇద్దరికి బ్యాంక్ అకౌంట్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డబ్బులు మెయింటైన్ చేసుకుంటూ ఉన్నత చదువులు చదివించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇది నేను ఒక ఆలోచనతో చెప్తా ఉన్నా. ఇది నేను డబ్బులుండి చేయలేదు, భగవంతుడు నాకు ఉద్యోగం ఇచ్చిండు కాబట్టి, ఉద్యోగరీత్యా ప్రజలకు చేరువయ్యే అవకాశం ఇచ్చిండు కాబట్టి చేశానని చెప్తున్నా. అందుకొరకే ఇవాళ మీరు తెలుసు, నేను గెలిచిన నెల రోజుల లోపట మీ అందరికీ ఒక హామీ ఇస్తా ఉన్నా. నన్ను నమ్ముతారా? గట్టిగా మీరు నమ్మితే నా ఓటర్లు నమ్ముతారు. నేను నెల రోజుల లోపట ఇదే హరీష్ అన్న, ఇదే ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి గెలిచిన 30వ రోజు లోపు ఇదే వేదిక మీద మన గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న మీ దగ్గర, శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా, ఇంకా మిగతా ప్రజాప్రతినిధులు మీ అందరి సమక్షంలో 30 రోజుల లోపు 100 కోట్ల రూపాయలతోని ఒక PVR ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను. ఆ PVR ట్రస్టులో పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పిస్తానని చెప్పి సవినయంగా మీకు కోరుతా ఉన్నాను. నేను ఒకటే విషయం నేను చెప్పడానికి కారణం ఏంటంటే విశ్వాసం. కలెక్టర్గా నేనెన్నడూ మాట తప్పలే. ఏదైతే చెప్పానో ప్రతి పని చేసిపోయాను తప్పితే కలెక్టర్గా ఎవరి దగ్గర కూడా ఒక మాట తప్పలే. ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను మీకు చెప్తా ఉన్నా, ఈ 100 కోట్లతోని నా పదవీ కాలం ఎంపీగా 5 సంవత్సరాలలో ప్రతి ఒక్క పేద విద్యార్థినికి పేద కుటుంబాలకు, మన క్యాడర్ పిల్లలకు, పార్టీ కార్యకర్తల పిల్లలకు, పార్టీ సభ్యుల పిల్లలకు అందరికి కూడా ఉచిత విద్య అందిస్తానని చెప్పి నేను ప్రామిస్ చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, మీ అందరికీ డౌట్ వస్తుంది, ఈ కలెక్టర్ 100 కోట్లు ఎక్కడి ఆయనకంటావు నువ్వు? కలెక్టర్ 100 కోట్లు ఎక్కడికంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 కుటుంబాలలో, ఉమ్మడి కుటుంబాలలో ఒక కుటుంబం మాది. ఇవాళ ఒక 30 బెడ్రూమ్ల ఇళ్లలో 30 మంది కుటుంబ సభ్యులము
ఒకటే వంటగది, ఒకటే డైనింగ్ గదిలో ఉండే కుటుంబం మాది. నాకు కుటుంబం అండా బలంగా కొండంత ఉంది. నాకు కుటుంబం అండా కొండంత ఉంది. భగవంతుడు కుటుంబానికి కొంత ఆస్తి ఇచ్చిండు, సరిపోతుంది నాకు. నా తల్లిదండ్రుల ఆస్తి, తల్లిదండ్రుల శ్రమ, నా అన్నదమ్ముల కష్టం నాకు కూడా కొంత పాలు పంచుకునే అవకాశం ఉంది. ఆ 100 కోట్లతో నేను మీ అందరి ముందు ఉంటా అని చెప్తా ఉన్నాను. అదే మాదిరిగా ఈ 100 కోట్ల రూపాయలు ఏ రోజు ఖర్చు కాకుండా ప్రతి సంవత్సరం ఖర్చులన్నీ కూడా వెబ్సైట్లో పెట్టి లెక్క మీ అందరికీ అప్పచెప్తానని చెప్పి కూడా నేను ప్రామిస్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ కూడా కడతా ఉన్నాం. ఆ ఫంక్షన్ హాల్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ కట్టి మన కార్యకర్తలకు, పేదలందరికీ కూడా సర్వీస్ చేయడానికి ఒప్పుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా వేద్దాము. ఖచ్చితంగా గెలిపిస్తారా? ధన్యవాదాలు. మీ అందరి జీవనం నాకు కావాలి. అందరికి భోజనాలు ఉన్నాయి, తొందరపడద్దు.